నమస్తే. ఈ వీడియో పాస్టర్ అవతారంలో పాస్టర్ ముసుగులో ఒక మహిళ ఆమె భర్త హెడ్ కానిస్టేబుల్ అంటే ప్రభుత్వ జీతం ప్రజలు ట్యాక్సుల ద్వారా వచ్చే జీతాన్ని తీసుకుంటున్న ఒక హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న ఒక గలీజ్ దండాకు సంబంధించిన వీడియో ఇది. వీళ్ళు ఖమ్మం జిల్లాలో నివసిస్తారు, ఇద్దరు భార్యాభర్తలు. ఆమె పేరు మేడం గారి పేరు మేరీ రత్నం, సార్ పేరు కేవి రత్నం. అంతేనా? రెండు రత్నాలే. ఈ రత్నాలు ఏం చేస్తున్నాయంటే జనాన్ని మోసం చేస్తున్నాయి. మోసం చేసి బాగా సంపాదించి మీరు ఒకవేళ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరు నాశనం అవుతారు, మీరు పిసినారిగా మాకు డబ్బులు ఇస్తే మీరు ఆగమైపోతారు, మమ్మల్ని విమర్శిస్తే మీరు పాతాళానికి తొక్కబడతారు, ఇట్లా రకరకాల వీడియోలు గ్రాఫిక్స్ రూపంలో చేసి జనాన్ని మోసం చేస్తున్నారు. మొన్న మధ్య ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లి జనమంతా ఆగమైపోయారు కదా, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఆ మున్నేరు వాగులో ఈమెకు సంబంధించిన చర్చ్ ఒకటి కూడా కొట్టుకపోయిందట. అది ఏంది అని ఆరాధిస్తే అది కూడా మొత్తం కబ్జాలో ఉందని తెలిసింది. విషయం ఏంటంటే ఈమె గురించి మాట్లాడాలంటే మనకి నవ్వాలనా ఏడవాలనా ఏం అర్థం కాదు. ఈమెట పరలోకానికి పోయిందట. ఎట్లా? ఈమె ఆత్మ పరలోకానికి పోయి మొత్తం పరలోకంలో స్వర్గంలో ఉన్న అన్నీ చూసి వచ్చిందట. ఈమె మదర్ తెరిసాను కూడా చూసి వచ్చిందట. ఆ వీడియోలు చూస్తుంటే మనకి నవ్వాలనా ఏడవాలనా ఏమీ అర్థం కాదు. ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, జనాన్ని మొత్తం అది సర్క్యులేట్ చేయాలా. అమాయక జనం ఎవరండి పాపం ఇందులోకి వచ్చే వాళ్ళంతా దళితులు, పేద వర్గాల ప్రజలు. మరి ఇలా డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఇలా డబ్బులు ఇంత కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి అంటే చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. మనం ఎంతోమంది దొంగ భావాల సంబంధించిన వీడియోలు ఎన్నో చేసినాం. ఈ పాస్టర్ అవతారంలో కూడా ఇట్లాంటి దొంగలు ఉన్నారు. అయితే ఈ అంశం మీద నీల్ రాజ్ అని మనోడు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు. మనందరికీ తెలుసు ఆయన ఒక ఉద్యోగిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ ఈ సమాజం పట్ల కొంత అవగాహన రావాలని ఈ సమాజంలో జరుగుతున్న ఇట్లాంటి వాటిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనోడు కరప్షన్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాడు వాళ్ళ డిపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ. ఈ పాస్టర్ల అవతారాలు ఈ ముసుగులను కూడా ఆయన తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రకరకాల వీడియోలు చేస్తుంటే నేను చంపేస్తాం నేను లేపేస్తామని ఆయన బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. ఇక మేడం గారి ఇక విప్పితే నేను కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా కాబట్టి ఈమె చేసే గ్రాఫిక్స్ అంతా ఇంత లేవు. అసలు నాకు తెలిసి రాజమౌళి ఇంకెవరు గ్రాఫిక్ ఎడిటర్స్ ఎవరు ఉంటారు సినిమాల్లో, వాళ్ళు ఎవరు పనికిరారు. ఇక అంత అద్భుతమైన గ్రాఫిక్స్ చేస్తున్నది ఈమె. ఇగో కొన్ని వీడియోలు మనం ప్లే చేయలేము. వీళ్ళిద్దరు ఈయన హెడ్ కానిస్టేబుల్, ఈయన జనం జీతం తీసుకొని జనాన్ని మోసం చేస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీ. ఈయన ఏ జిల్లాలో పనిచేస్తున్నాడు? ఖమ్మం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఖమ్మం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీల మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు 14వ తారీఖు ఉన్నదా? ఇది 14వ తారీఖు సెయింట్ థామస్ చర్చ్ లో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అయింది. ప్రతి సెకండ్ సాటర్డే హైదరాబాద్కి వస్తుంది. ఖమ్మంలో ఉన్న జనాన్ని మోసం చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంతంలో ఎంచుకున్నారు. ఇక మేడం చూడండి, గృహాలు ఎలా ఉంటూ ఉంటాయో మేడం పరలోకంలో ఉంది. ఏమనుకుంటున్నారు? ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విల్లా మొత్తం ఈమెదే. ఇలాంటివి 4-5 విల్లాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ గోల్డ్ కలర్ అద్దేసి గ్రాఫిక్ చేసి ఇప్పుడు ఈయన ఎవరు? దేవదూత వచ్చింది కోసం ఎత్తుకపోద్ది ఇప్పుడు. అదే విధంగా ఉన్నది. చూడండి, ఇది పెద్ద హాలు. ఎంత పెద్ద హాల్ అంటే చాలా పెద్ద హాలు. అంత బంగారమే, ఎక్కడ చూసిన బంగారం, గోడలు చూసిన బంగారం. చాలా సువాసన వస్తుంది. నిజంగా ఒక మరి ఇల్లు చుట్టంతా కంప పెట్టుకొని సువాసన ఎక్కడదమ్మా? ఏంది ఇంత సువాసన అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది ప్రియులారా. నిజంగా ఎంత అందంగా అనిపిస్తుంది. ఇంకొక గది, చాలా గదులుగా ఉన్నవి ఈ గృహంలో. చాలా మరి ఇంకొక గది కూడా చూద్దాము. నిజంగా ఎంత పెద్దగా ఉందో. ఇది ఒక మరి చాలా బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా పెద్ద గదిగా ఉంది. మరి చాలా అందంగా కనపడుతూ ఉన్నది. నిజంగా గదులు గదులుగా కట్టబడి ఉన్నవి ఈ గృహాలు. మరి అన్ని రూమ్స్ మనకి ఎలా అయితే భూలోకంలో రూమ్స్ ఎలా ఉన్నాయో అలాగే రూమ్స్ గా నిలిచి ఉన్నవి. ఇట్లా పాపం జనాలు ఎట్లా మోసపోతున్నారు చూడండి. చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. డబ్బులు వేస్తున్నారు ఆమెకి. ఈమె మొన్న వరదలు వచ్చినప్పుడు అదంతా కొట్టుకపోగానే ఏడుస్తుంది నటన. ఏమని? నాకు డబ్బులు వేయండి, మొత్తం ఆగమైపోయినా. మరి నువ్వు స్వర్గానికి పరలోకానికి పోయి వచ్చినావు కదా. ఓ షెడ్ కొట్టుకపోగానే మొత్తం అంతా అయిపోయిందా? ఆయన ఏమో గొడుగు పట్టుకున్నాడు, ఆమెనేమో ఇక చెప్తున్నది నాకు పైసలు వేయండి అని.
హాల్గా ఉన్నవి, బెడ్రూమ్స్, ఇంకా ఇలా అన్ని గదులుకున్నారు. ఇన్ని గదులుగా నిలిచి ఉన్నవి. మరి ఇంత చక్కటి సువాసన ఏంటి? అసలు సువాసన ఎందుకు వస్తుంది ఈ గృహంలో? ఇంత సువాసన ఎందుకు ఇలా సువాసన వస్తున్నదో ఒకసారి మనము తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకు అంటే మన జీవితములో, పరలోకములో, మరి భూలోకములో ఏ విధముగా ఉంటే పరలోకంలో మనము ఏం పొందుకుంటాం అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ అందమైన ఇల్లు, ఈ సువాసన కలిగిన ఇల్లు, ఎంత సోఫా సెట్లు వంటి కూడా అన్ని కూడా అమర్చబడి ఉన్నవి. చదువు రాదు, 7వ తరగతి చదివింది, డాక్టరేట్ అని పెట్టుకుంటుంది ముందల, డాక్టర్ మేరీ రత్నం అని. చదువు రాదు, మాట్లాడేది ఎట్లుంది? ఒక యాంకర్ అడుగుతుంది ఏమని, ఏమైంది ఛానల్ ఏం అడుగుతుందంటే వినండి ఒకసారి. ఇంకా కామెడీ ఉంటుంది ఇది. ఇంకా అసలు ఇక ఇది రాజబాబు, బ్రహ్మానందము వీళ్ళెవరు పనికిరారు. ఇక నాకు తెలిసి ఈమెని ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తే అద్భుతంగా హిట్ అయిపోద్ది సినిమా. చూడండి ఒకసారి. మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళి ఉన్నప్పుడు మరి భూమిపై మరణించిన వారి వ్యక్తులను కూడా మీరు చూశారు అనేసి అన్నారు. ఉదాహరణకు మదర్ తెరిసా గారిని చూశానని గత కొంతకాలంలో తెలియపరిచారు. మదర్ తెరిసా గారిని మీరు చూసినప్పుడు ఏ రూపంలో కలిగి చూసారమ్మా మీరు? ఏమంటే మదర్ తెరిసాని చూసిందట, చచ్చిపోయిన ఆమె మదర్ తెరిసాని ఆమెను చూసి వచ్చిందట. ఈమె పరలోకానికి పోయింది కదా ఈమె. ఈమె ఆన్సర్ చూడండి. ఆమె చనిపోయినప్పుడు ఎలా చనిపోయిందో, ఏక వృద్ధాప్యంతో చనిపోయి ఉన్నదో అలాగే సేమ్ అక్కడ ఆమెను చూశానమ్మా. అంటే ఆత్మరూపకంగా మీరు చూసారంటారా? అంతే కదమ్మా. ఆమె చనిపోయి శరీరాన్ని విడిచిపెట్టింది. శరీరంతో ఉన్నప్పుడు ఆమె రూపము ఎలా ఉందో అదే రూపాన్ని కలిగి పరలోక రాజ్యంలో ఉందమ్మా. కేవలము ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది, ఆత్మ మాత్రం అక్కడ ఆత్మరూపంలోనే చూశారు. ఆత్మరూపంలో చూసారు కదా అమ్మ. నాకు ఇంకొక సందేహం, ఇప్పుడు ఆత్మను చూసారు, మీరు ఎప్పుడైనా ఆత్మను అలా టచ్ చేయగలిగారా? స్పర్శ ఏమైనా తగిలినదా? అంటే తననే అని కాదు, ఎక్కడైనా ఏదైనా విషయంలో? లేదమ్మా ప్రభు, నేను వారిని తాకుటకు నాకు ప్రభు అనుమతి ఇవ్వలేదట, లేకపోతే తాకేదే. మదర్ తెరిసాను తాకి ఆమెని ఆలింగనం చేసుకొని ఇంకా చెప్పలే, ఇంకా ఆమె కాలు మొక్కొచ్చిన, ఆమె నా కాలు మొక్కింది, పరలోకానికి పోతే సంతోషం. ఇంకా ఏం దందా ఇది? ఎట్లా నమ్ముతున్నారు జనాలు కూడా? ఇది ఆమె ఇల్లేది? ఒక్క నిమిషం, ఇది ఇదేంది మళ్ళీ చర్చ్? ఈ చర్చ్ ఇదంతా ఈ యొక్క ఆడియో రికార్డ్ వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక మ్యూజిక్ ఉండి పాడైంది కదా. ఇప్పుడు ఇదంతా కొట్టుకపోయిందా? కొట్టుకపోయింది. ఇదంతా కొట్టుకపోతే ఇప్పుడు మొత్తం ఏడుకాడికి మున్నేరు వాగులనే ఉండేది, నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదా? ఒకరు కామెంట్ పెట్టింది ఏంటంటే, మాది ఆ ఏరియానే ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర, ఈ స్థలం మొత్తం కబ్జా చేసిందే బ్రదర్ అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఈమె ఇంకా ఇగో గ్రాఫిక్స్, ఇగో ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ చూడండి. పనికొస్తాడా? మన ఎడిటర్ కూడా పనికిరాడు. ఇట్లా చేసి వీడియోలు చేసి అందులో పెట్టాలి, పైసలు దొబ్బాలి, ఇదే పనిగా దందా. నా పాయింట్ ఏంటంటే ఆమె దందా ఏమో కానీ ఆయన హెడ్ కానిస్టేబుల్, అయినా ఒక బాధ్యత గల ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. పరలోకములో మన నివాసము నిలిచి, ఈమె నివాసం ఏందో ఈమె కదా మ్యూజిక్ ఉన్నది అందులో. ఇట్లా ఈమె ఏం చెప్పింది ఇలా? ఈమె ఇలాంటి నివాసాలు ఉన్నాయి. ఎవరైతే దశమభాగాలు ఇస్తారో, ఎవరైతే డబ్బులు ఇస్తారో, మీరు ఇచ్చే డబ్బులు దశమ భాగం అంటే ఏంటంటే మీరు సంపాదించిన సొమ్ములో 10% వంతు దేవునికి ఇవ్వాలన్నది దశమ భాగం. సరే, అందరూ మీరు సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వండి అని అన్ని మతాల వాళ్ళు చెప్తా ఉంటారు, అది వేరే విషయము. సో దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఈ రకమైన దందా చేస్తున్నారనమాట. ఇక ఈయన ఉన్నాడు చూడు, ఇలా ఆయన ఏమంటాడు ఇటు చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడు? హృదయపూర్వకంగా కానుకలు సమర్పణ చేసుకోవాలి. ఈయన నీ హృదయం పూర్తిగా పరిపూర్ణత కలిగి నువ్వు వేసే కానుకలు మంచి హృదయంతో దేవునికి కానుకలు సమర్పణ చేసుకోవాలా. ఇది నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో మంది దేవునికి దశమ భాగం విషయంలో, దేవునికి కానుక ఇచ్చే విషయంలో పిసినితనముగా కలిగి ఇవ్వటానికి ఇష్టపడరు. చాలా ఇచ్చేవారు కూడా కొంతమంది సనుగుతూ ఇస్తూ ఉంటారు. కానీ పరలోకములో గొప్ప వెలుగు కలిగిన స్థలములు, ఒక పెద్ద ఆడిటోరియం వంటి స్థలములు అన్ని కూడా బంగారపు సంచులు వంటి. చూసి వచ్చింది సంచులు అన్ని. ఇది చెప్తుంది, మీరు ఒకవేళ పైసలు ఇస్తే నాకు బంగారం వచ్చేస్తుంది, మీకు సంచులన్నీ చూస్తారు మీరు అని. సంచులలో నింపబడుతుంది అని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం అన్నట్టు. బైబిల్ మాత్రం ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఆ ఒక
వాహనం ఎక్కమని చెప్పి ఇగో ఇది చూడండి, ఇంకా ఇంకా కామెడీ ఉంది చూడండి. బండి ఎక్కమని ఏమన్నట? బండి ఎక్కమన్నారట దైవదూతలేనా? గుర్రం బండి గుర్రం బండి ఎక్కమన్నారట. అప్పుడు ఏమైంది? వచ్చినప్పుడు ఆ ఒక వాహనం ఎక్కమని చెప్పినప్పుడు ఆ వాహనం నేను ఎక్కినప్పుడు ఆ దేవదూతలు కూడా అటుగా ఇటుగా ఒకరు కూర్చొని ఉన్నారు. అలా ఆ యొక్క ఆ బండి వెళ్ళిపోవచ్చు, వీడియోలు అన్ని ఉన్నాయా? బండి అలా వెలుచు ఉండగా చాలా దూరముగా వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఎలా ఉందంటే ప్రియులారా, చాలా అందమైన వీడియో చూడండి ఒకసారి. బండి ఎక్కమని తెలియపరిచినప్పుడు, ఆ ఒక వాహనం ఎక్కమని చెప్పినప్పుడు, ఆ వాహనం నేను ఎక్కినప్పుడు ఆ దేవదూతలు కూడా అటుగా ఇటుగా ఒకరు కూర్చొని ఉన్నారు. అలా ఆ యొక్క ఆ బండి వెళ్ళిపోతూ ఉన్నది, గుర్రపు బండి వెలుచు ఉన్నది. అలా వెలుచు ఉండగా చాలా దూరముగా వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఎలా ఉందంటే పిల్లరా, చాలా అందమైన ప్రాంతం. మనం గృహాలు చూసాం, చాలా అందమైన గృహాలు కట్టబడుతూ ఉన్నవి చూసాం. కానీ ఈ యొక్క రథములో ఈ గుర్రపు బండి ఎవడైనా గ్రాఫిక్ మొహం కూడా తిప్పుతున్నారు చూడండి, నల్ల కూర్చున్నట్టు మొహం తిప్పి వెలుచు ఉండగా ఆ యొక్క మరి చాలా దూరంలో వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన గృహాలు, చాలా గృహాలు, అందమైన గృహాలు, ఒక బంగారపు రోడ్డు వంటిది నిలిచినది. అటుగా ఇటుగా గృహాలు కట్టబడి వాటికి తాళములు వేయబడి ఉన్నాయి. చాలా అందముగా ఉన్నాయి పిల్లరా. అటుగా ఇటుగా చూస్తూ ఉండగా చాలా ఒక్కొక్క ఏంది ఇది ఇప్పుడు వినిపిస్తామా? మనం అయినది మధ్యలో ఆప్తిమా? వినిపించాం. ఇప్పుడు ఈయన ఏమంటుండే మాట్లాడగా ఇంకేమైనా ఉందా చూపించాల్సింది? మనం తర్వాత డిబేట్ లోకి వెళ్దాం. వేరే ఈమె ఏం చెప్తుంది అంటే, అమావాస్యల నాడు ప్రార్థనలు చేయాలి అర్ధరాత్రులు. ఆ ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకు మా ఆయన చనిపోయిండమ్మా, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారంటే ఇంటికి అర్ధరాత్రులు వస్తారు ఒక 10 మంది టీం, ఈ హెడ్ కానిస్టేబుల్ తో, ఈ మమ్మీతో కూడా వెళ్ళి ఏం చేస్తారంటే, మీ ఇంట్లో మీ ఆయన చనిపోయిండు కదమ్మా, ఆయన దయ్యమై తిరుగుతున్నాడు, సో మీరు ఒక 10,000 ఇవ్వాలని చెప్పేసి మంచిగా మేము వస్తున్నాం, మంచి మెను చికెన్ కానీ మటన్ కానీ చెప్తారు ముందేనంట. ఆ వాయిస్ కూడా ఉన్నది మీకు పంపించిన. అయితే ఒకసారి షెడ్లన్నీ కొట్టుకపోతే నీళ్ళల్లా ఏమంటుందంటే, వీడియోస్ పెట్టాము, ఆ వీడియోస్ చూశారు. మరలా యొక్క మందిరము కట్టబడట కోసం మీ అందరి ప్రార్థన కావాలని కోరుకుంటున్నాము. ఏడుస్తుంది. అయ్యో, పరలోకానికి పోయినా ఏడుస్తారమ్మా. ఆ సంచులని ఎత్తుకరాపోయినావు, బంగారం సంచులని. మదర్ తెరిసాను చూస్తేవి, బంగారం చూస్తేవి, మూటలు మూటలు బంగారం. మరి నువ్వు ఏడుస్తున్నావేంది? ఇప్పుడు ఏడుస్తే ఏంటంటే, అయ్యో పరలోకానికి పోయినా మా దేవత ఏడుస్తుందని ఇప్పుడు అందరూ అకౌంట్లలో డబ్బులు వేయాలి. అసలు వీళ్ళ అకౌంట్లకు సంబంధించిన వ్యవహారం మీద ప్రభుత్వాలు ఫోకస్ చేయాలా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఒక్కొక్క వీడియో బయటికి తెర మీదకి తీసుకొస్తా ఉంటే ఒక్కొక్కరికి వణుకుతా ఉన్నది. అండ్ ఇంకేదో అన్నారు మీరు, ఇంకేదో ఆడియో ఇదా? ఒక బుక్ కూడా నూనెలో వేయిస్తానట, వాళ్ళ సినిమాలు ఊడిపోతానట, భయంకరంగా చెప్తాది ఆ మాటలు. లేదు, ఆమె 7వ తరగతి చదివింది బ్రదర్, బిబ్లికల్ గా ఆమెకు తెలియదు అని ఎన్నికేసుకొని వస్తుండు. మరి మీకు భాగాలు నెల ఇంత కానుక పంపిస్తుందో మరి ఏమో తెలియదు బ్రదర్. అనేకులకి అనాథలకు డబ్బులు ఇస్తుందంట, వాళ్ళ ఆయన జాబ్ చేసే డబ్బులు కూడా పంచుతున్నారంట వీళ్ళు చెప్పుకుంటూ వస్తుండే. ఈయన అంటే మంచి కారు అయితే కానప్పుడు మా బుద్ధి బాగలేక జరిగినప్పుడు కారు గిఫ్ట్ ఇస్తుంది. అయితే వాళ్ళకి మంచిగా లేదని చెప్తే బాగుంది, వాళ్ళకి మంచిగా నా కారు నాకు ఏం తీసుకుపోయినట్టు అప్పట్లో 10 ఏళ్ల కింద నేను అప్పుడు ఎక్కడ గోపాలపురంలో పెట్టింది కాలువ గట్టుకు. అది ఎట్లా ఉంటదంటే అల్లరి డ్యాన్సులు దినుకులు అంటే అక్కడ వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చి అక్కడ కాల్ చేపిస్తే మళ్ళీ వేరే కాడ కట్టింది చర్చి. అయితే అప్పుడు అట్లా మీకు చేతబళ్ళు చేసిరు అది ఇది అని చెప్తే నమ్మిరు వాళ్ళు కూడా. ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది, తర్వాత సేమ్ అట్నే చేస్తుందట. అయ్యో మళ్ళీ మా కారు మాకు ఏం తీసుకుపోయారట. ఏంటంటే వాక్యం కూడా సరిగ్గా చెప్తారు, వాళ్ళ ఆయనే చెప్తాడు వాక్యం. ఆరాధన చేస్తుంది, మరి ఆరాధన లాగా నడిపించినాక అక్కడ కూర్చోవాలి, మళ్ళా పోతుంది, మళ్ళా పోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. అంత
బయటికి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు ప్రేర్ చేసుకుంటానికి వెళ్ళిపోతుంది అంటారు. ఆమె పరలోకి వెళ్ళినప్పుడు ఆమె రూమ్ లో ఒకరు ఉంటారు. ఆమె కింద పడతా అంటే పట్టుకుంటారట. ఆమె చిన్న పిల్లలాగా అయితే దేవుడు ఎత్తుకుంటాడట, దేవుడు చూపిస్తాడట, చెప్తా ఉంటది. ఏమో మనకెందుకులే అని ఊకునేది. తర్వాత మా ఇంటికి ఒకసారి ప్రేర్ చేస్తానని వచ్చింది. వచ్చి ఇట్లా మా ఆయన చచ్చిపోయింది అన్నది, మీ ఆయన ఆత్మ తిరుగుతాను అన్నది. అని అని ప్రేర్ చేసింది. చచ్చిపోయిన వాళ్ళు శరీరం మట్టిలో కలిసిపోతే ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది అని చెప్పి ఇక మళ్ళా తిరిగి రాదు అని చెప్పి ఆయన నరక ఆయన దేవుని నమ్ముకోలేదు అన్యుడే. అయితే అట్లా చెప్పింది, దయ్యం అయితే తిరుగుతానంటే సరే మేము భయపడ్డాం. తర్వాత ప్రేర్ చేయించుకున్నాం, వాళ్ళు భోజనాలు పెట్టినాం, తర్వాత వాళ్ళకి స్నానిక 10,000 ఇచ్చినాం. అయిపోయింది. మళ్ళా నెల నీలరాజు అన్న నీకు చేస్తా అంటున్నా మాట్లాడు. తర్వాత రఘుముద్రి పీటర్ అని చెప్పేసి ఒక క్రిస్టియన్ లీడర్ అని గుడివాడ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిండు. వచ్చి కొంతమందితోనేమో నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని, వర్కింగ్ ప్రెసిడెంట్, ఈయన మళ్ళీ పాస్టరు, బీజేపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అంటాడు. ఏ స్టేట్ కు వర్కింగ్ ప్రెసిడెంటో తెలియదు. ఈయన క్రైస్తవ ధర్మం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఎక్కడైనా ఇప్పుడు నాలాంటి వాళ్ళు సమస్య ఏదైనా పెట్టినామనుకో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఆ నీలరాజు గారితో మాట్లాడతా, వాడిని ఉద్యోగం పోగొడతా, వాని మీద కేసులు పెడతా, మేడం కొంచెం ఖర్చులకు కావాలి, 10,000 కావాలి, 50,000 కావాలని వేసేసుకుంటారు. కథ ఇట్లా మాలాంటలో ధమ్కీలు ఇస్తారు. ఇక వీళ్ళు వాడతారు. ఇది ఒక టీం ఉంది అన్నట్టు, ఒక మాఫియా లాంటిది అన్నట్టు. ఒకటి ఏమంటాడు, చంపేస్తారా నేను. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఏంది, నువ్వు ఆపుతావా లేకుంటే ఏంటి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? ఏంటిది మేరీ రత్నం గారి మీద పెట్టే వీడియోలు ఆపేస్తావా లేకుంటే కంటిన్యూ చేస్తావా? మీరెవరో నాకు తెలుస్తలేదు. ఆయననేమో జాన్ మాస్కో సతీష్ కుమార్ ని అడుగు, నేను ఎవరు చెప్తారు. రఘుముద్రి పీటర్. డేవిడ్ అన్న అడుగు, ఎవరో రఘుముద్రి పీటర్ చెప్తాడు. జాన్ అన్న అడుగు, రఘుముద్రి పీటర్ అంటే ఎవరు చెప్తారు. రఘుముద్రి పీటర్ ప్రపంచంతో చేస్తుంది నీకు తెలియదా? తెలియదు నాకు. నేను నీ ఆఫీస్ కాడికి వస్తూ నువ్వు లేవాడ, ఎదురుగుండుంటే నేను ఎవడో నీకు తెలిసేది. ఫేస్బుక్ లో నా గురించి నీకు తెలుస్తుంది. నువ్వు ఆ వీడియోలు ఆపలేదు అనుకో వేరే ఉంటది కథ. నువ్వు రికార్డింగ్ చేసి ఎవరికైనా పెట్టుకో, ఎవరికైనా చూపెట్టు. ఓకే, అర్థమైందా? నీ మీద ఆల్రెడీ కేసులు ఫైల్ చేసినావు. నీ పాత కేసులను తవ్వుతున్నా, తీస్తున్నా బయటికి. కేసులు అంటారు. ఎవరు మనది? నేను దొంగతనము, నేను లంగ పని ఏం చేయలేదు. ఈ రామ్ నగర్ ఇంటి అడ్రస్ మొత్తం అక్కడే ఎత్తినాం. మన మనుషులు అట్టే చుట్టూరు ఉంటారు. నువ్వు ఇక్కడ తాపకపోతే తర్వాత ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. నువ్వు రికార్డింగ్ ఎవరికైనా చెప్పుకో, తీసుకొని పోయి పెట్టి. పకడ్బందీగా నేను మాట్లాడుతున్నాను, అర్థమైందా? పకడ్బందీగానే మాట్లాడండి. అంతే కదా, అంతే కదా. చంపుతా అంటావు కదా నన్ను. నువ్వు నన్ను చంపుతావా? అంతే కదా, నువ్వు నన్ను చంపుతానే కదా నువ్వు బెదిరించేది. నన్ను చంపుతావా అంటున్నా. అదే కదా, నీ బెదిరింపు మాటలు అట్లనే ఉన్నాయి కదా. నేను హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తున్నా. భయపడేది హెచ్ఆర్సీకి మేమే హ్యూమన్ రైట్స్ కి అర్థమైంది. నన్ను భయపెడుతున్నా. హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కి ప్రెసిడెంట్ వేరేనా? నాకు చెప్తున్నా హ్యూమన్ రైట్స్ కోసం. నువ్వు అవునా? నువ్వెవరో కూడా హ్యూమన్ రైట్స్ అని నా ఆఫీస్కి వెళ్ళినా అని చెప్పేసి అంటున్నావు కదా. రా, నేనేం చేసిందో చూపిస్తా. డైరెక్టర్ కి చెప్తా, వాళ్ళకు చెప్తా. అరే నీ మీద ఆల్రెడీ డీసీపీ దగ్గరికి వెళ్ళినాము, కేసు పెడతాము. బిడ్డ 8 మంది వస్తున్నారు, అక్కడ ముస్లిం ఎమ్మెల్యే తెలుసు మాకు, వాళ్ళకు కూడా చెప్పి పెట్టిన బిడ్డ నిన్ను కార్లో ఎత్తుకొని పోయి నీ గుడ్డలు ఇప్పి కొట్టకపోతే నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా, లొంగిపోతా అంటుండు. ఈయన ఒక పాస్టర్. మళ్ళీ పేరు చెప్పి అమ్మాయిల మీద ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి బెదిరిస్తుండో. ఆయన వకీల్ సాబు రచ్చకొండలో పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది, మెత్త దోమీర్ పోలీసు వాళ్ళు ఓయూలో కేసు ఉంది, మెత్త దోమీర్ సిగ్గులు. బెదిరింపులో ఎవరికి భయపడము. నేను వస్తా, నీకు ఎదురుగా నిలబడతాను. ఎదురుగానే భయపెట్టుకుంటా. నేను కూడా చూస్తాను. ఇప్పుడు ఈసారి ఉండదు నీ మీద. షీట్ ఓపెన్ చేపిస్తా, పీడీ యాక్ట్ ఓపెన్ చెప్పి నీకే చట్టాలు బెదిరిస్తున్నావా నువ్వు? నేను 50 నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చేయించినావు గానీ నాతో దేవుడు ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ అనేటోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో దేవుడు లేడు, నాతో దేవుడు ఉన్నాడు. ఆమె చేస్తున్నది వాక్యానుసారమైన బోధ కాదు బ్రదర్. ఆర్ఎస్ఎస్
తెలుసా ఎన్ని ఊర్లు ఉంటారు అనుకున్నాం ఇది ఒక్కటి లాస్ట్ దన్న వేరే వాళ్ళని ఎట్లా ధమ్కిలిస్తావు ఇప్పుడు మీకు ఒకటి ఇక్కడ వాయిస్ వినిపియండి ఏమంటాడు వాళ్ళకు నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అని అంటాడు వీళ్ళ నాయనది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ తమ్ముడిది మన మన బీజేపీ పార్టీ ఈయనదేమో ఆర్పిఐయో ఏదో ఒక పార్టీ అంటారు వీళ్ళ అమ్మది వైఎస్ఆర్సీపీ అక్కడ స్టార్టింగ్ నుంచి బీజేపీ స్టేట్ మైనారిటీ ప్రెసిడెంట్ సార్ ఎవరి పేరు సార్ రఘుముద్రి పీటర్ అండి చెప్పండి సార్ సార్ ఏంటి సార్ ప్రాబ్లము జనార్దన్ గారితో జనార్దన్ గారితో ఏం ప్రాబ్లం లేదా ఇందాక మేడం గారు కూడా మాట్లాడారుగా విజయమ్మ గారు సెంట్రల్ మెంబర్ బీజేపీ అవునండి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చర్చ్ దగ్గర అబ్జెక్షన్ చేస్తున్నారట మీరేనా వెళ్ళింది అవును నేనే ఏంటి సార్ ఏంటి ప్రాబ్లము అక్కడ ఇల్లీగల్ మధ్య ఏంటి ఇల్లీగల్ అంటే ఇష్యూ అయితే ఇలాంటి వీడియోలు పెట్టి అప్లోడ్ చేసేస్తాడు యూట్యూబ్ లో నేను క్రైస్తవుల ధర్మోద్ధారకుని నేను తప్ప ఇంకొక లీడర్ లేడు ఎక్కడైనా క్రైస్తవుల మీద కానీ చర్చిల మీద కానీ పాస్టర్ల మీద దాడులు జరిగితే నాకు చెప్పండి నేనున్నా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇక డబ్బులు అందిన కాడికి ఇది ఒక దందా ఓ మాఫియా ఉంది ఓ టీవీ ఛానల్ అదేనా ఓకే సో ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా కలిసి జనాన్ని మోసం చేసి ఈ దందా చేస్తున్న ఇందులో ఖమ్మం హెడ్ క్వార్టర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కేవీ రత్నం ఉన్నాడు మరి ఇప్పుడు ఈ నెంబర్ కూడా ఉంది చూడండి యెహోవా అగ్ని మినిస్ట్రీస్ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పక్కన గుదిమల్ల ఖమ్మం ఇదేనా ఇదే ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటారు చూద్దాం మరి నరకం పరలోకంలో ఏమన్నా ఉన్నారా అనేది తెలుస్తుంది ఇప్పుడు మరి ఆమె ఈ లోకంలో ఉందంటవా చూడాలి అదే బైబిల్ చెప్పేది మాత్రం సత్యం అన్న బైబిల్ని ఫాలో గారు వీళ్ళు ఫోన్ చేద్దాం ఎత్తుతలేరుగా ఇన్ని నెంబర్లు ఉన్నాయి మేడం ఇట్లా నెంబర్లు ఇచ్చుకుంటారు వాళ్ళకు ఫోన్ పే గూగుల్ పే అమ్మా మేము పలానా ఏరియా నుండి మాట్లాడుతున్నాము కొంచెం మీకు కానుక పంపించాలనుకుంటామంటే సెకండ్ అకౌంట్ నెంబర్ పంపిస్తారు సెకండ్లా ప్రార్థనలు చేయిస్తారు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే ప్రార్థనలు అంట కానీ దేవుడు బైబిల్ ఏమన్నా ఉంటుందంటే మీరు ఉచితంగా పొందారు ఉచితంగా ప్రకటించండి సువార్త మంచి వార్తను ప్రకటించండి దేవుడి గురించి ఆయన ప్రేమ గురించి నీతి నిజాయితీ గురించి ప్రకటించమంటారు దీన్ని పట్టుకొని నీతి న్యాయం కోసం బ్రతుకుతే రూపాయి లేకున్నా తిండి లేకున్నా సత్యం కోసం ధర్మం కోసం బ్రతుకుతారు ఇది పట్టుకోకుండా చూపించుకుంటూ కోట్ల రూపాయలు వీళ్ళలో సంపాదించుకుంటారు హలో హలో అండి హలో ప్రైస్ అండి అవునండి చెప్పండి ఈ కొంచెము నాకు హెల్త్ బాగుంటలేదండి ఈ మధ్య మేడం గారి కొంచెం ప్రార్థన కావాలని అంటే మేము యాక్చువల్గా చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము నల్గొండ అండి మాది నల్గొండ ఏంటండి ప్రాబ్లం అంటే ఈ మధ్య మా తాత మా కల్లో వస్తున్నారండి ఊరికే కల్లో వస్తున్నాడా కల్లో వస్తున్నారు నాకు ఏదేదో అవుతున్నది సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే సైక్రియాటిస్ట్ ఏం ప్రాబ్లం లేదు బాబు నీకు అని చెప్తున్నాడు మెడిసిన్ రాస్తున్నారు కానీ అది అస్సలు తగ్గుతలేదు మేడం గారు అయితే చేయగలుగుతారని ఒక నెంబర్ ఇచ్చినారు మాకు ఒక నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్ ఏమో మేడం ఫోన్లో మాట్లాడటానికి లేదండి ఇప్పుడు అమ్మగారు ప్రేలో ఉంటున్నారు మందిరం కొరకు మరి ఇప్పుడు చర్చికి రావాలండి ఎక్కడికి రావాలి మేడం ఈ రోజు గోపాలపురంలో ప్రేయర్ ఉంటదండి చర్చి అమావాస్య ప్రార్థన ఉంటది నల్గొండ నుంచి రావాలంటే మాకు ఎట్లా అంటే ఎప్పుడు సండే రావచ్చు అండి సండే ఫ్రీ ఉంటారా మేడం ఫ్రీ అంటే ఇంకా అందరితో పాటు ప్రేయర్ చేస్తారు ఓకే ఫ్రీ అంటే ఎప్పుడు ఉండరండి అమ్మగారు ఎక్కువ ప్రేయర్ లో ఉంటారు మరి ఎట్లా మేడం మాకు అంటే ఫ్రీగానే చేస్తారా ఎట్లా ఫ్రీ అంటే అంటే వైద్యం అంటే ఇది ఎట్లా మాకు స్వస్థత ఎట్లా చేస్తా నాన్ క్రిస్టియన్ మేము క్రిస్టియనే మేడం క్రిస్టియనే కానీ నేను పెద్దగా నమ్మను ఇక మాకు నమ్మాల్సి ప్రార్థన చేస్తారు అక్కడ ఏదో చేస్తారు కాదండి ప్రేయర్ చేస్తారు అంతే ప్రేయర్ చేస్తారు ఓకే ప్రేయర్ చేస్తారు అంతే ఏదో చేయటం అది ఇది కాదండి ఓకే ప్రార్థన చేస్తారు ఓకే ఇప్పుడు మేడం మీలో ఏమున్నది అనేది దేవుడు బయలుపరుస్తారు
ఇప్పుడు మేడం ఇక్కడే ఉన్నారా, పరలోకం వెళ్ళారా? అండి మేడం గారు అప్పుడప్పుడు పరలోకం వెళ్తుంటారు కదా, మేము వీడియోలు చూసాం. ఇప్పుడు ఈ లోకంలోనే ఉన్నారా, పరలోకంలో ఉన్నారా? అది మేము చెప్పేది కాదండి. తన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను తీసుకెళ్ళిపోతాడు పైకి. అంతేగాని మనం రోజు ప్రయాణం చేసినట్టు అటు వెళ్ళినట్టు ఇటు వెళ్ళినట్టు పరలోకం అట్లా వెళ్ళాం కదండి. అవును, అంటే మనకు తెలీదా? ఓకే, మనకి ఎలా తెలుస్తుందండి? మేడం గారు ఆ చర్చి కొట్టుకుపోయినప్పుడు ఏడుస్తుంటే చాలా బాధేసిందండి. ఎందుకంటే పరలోకం వెళ్తున్న మేడం మరి చర్చ్ ఎలా కొట్టుకుపోయిందో నాకు అర్థం కాలేదు. మీరు క్రిస్టియన్ అన్నారు కదా? అవును, అంటే నాకు తెలియదండి, అందుకే అడుగుతున్నాను. కొట్టపోయిందంటే అది సృష్టి కదండి, ఎన్నో కొట్టపోతున్నాయి. ఇప్పుడు ఖమ్మం పట్టణం అంతా మునిగిపోయింది, విజయవాడ మునిగిపోయింది. దేవుడు ప్రవచనాలు అవన్నీ. మనం ఆయన ఉగ్రతని ఏది ఆపలేము కదా బ్రదర్. అంటే మేడం పరలోకం వెళ్ళారు కదా, ఆపలేరా అని? అమ్మకు చూపించారు నెల క్రితమే చూపించారు వస్తదని. మందిరాన్ని మనం తీయలేం కదా బ్రదర్. అది మందిరాన్ని అయితే మనం తీయలేం కదా. అంటే మేడంకే అలాంటి పరిస్థితి వచ్చిందంటే మేడం గారు తప్పు చేసినట్ట ఎట్లా? మీతో నేను తర్వాత మాట్లాడతాను బ్రదర్. సరే, నాకు ఎట్లా మరి ఏమన్నా అపాయింట్మెంట్ ఏమన్నా తీసుకోవాలి? దగ్గరికి రండి, మీరు ఇక్కడ ఖమ్మం రండి బ్రదర్, మీతో డైరెక్ట్ గా అమ్మతోనే మాట్లాడతాను. మేము కూడా కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాము. ఏంటండి? సహాయం కూడా చేయాలనుకుంటున్నాము. పర్వాలేదు, సరే సహాయం అవన్నీ పక్కన పెట్టేసేయండి. కానీ ముందు మీరు క్లారిటీ దేవుని గురించి, అమ్మ గురించి అంటే నిజం ఏంటనేది మీకు తెలియాలి. ఈ సహాయం ఇప్పుడు ఈ వీడియోలన్నీ గ్రాఫిక్సా మేడం? ఈ బంగారము, ఈ సంచులు ఇవన్నీ ఉన్నాయి కదా, దయ్యం అందరు కరెక్టేనండి. ఎందుకంటే అమ్మకు చూపించింది మనం డైరెక్ట్ చూపించలేరు కదా. వీడియో అనేది ఎలా తీస్తారు? చెప్తుంటే దాని ప్రకారం చిత్రీకరిస్తారు అంతే. ఇప్పుడు సినిమా వాళ్ళు తీసినా ఎవరు తీసినా అది మనం డైరెక్ట్ చూపించలేం కదా. అంటే అక్కడ జరిగింది ఇక్కడ షూట్ చేశారు అన్నట్టు ఇట్లా ఉంటదని అమ్మ తను చెప్తుంటే అలా చేశారండి. అమ్మ అలా ఓకే. పైన దేవదూతలో దేవుడు చెప్తుంటే అమ్మగారు ఇలా చేశారు. సరే బ్రదర్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖమ్మం రండి, అమ్మతో మాట్లాడిస్తాం. సరే, మీ పేరు ఏంటి చెప్పగలరా? అయ్యగారు పోవట్లేదండి పరలోకానికి, మరి అమ్మగారు ఒక్కరినే పంపిస్తున్నారు. మీ పేరు చెప్తారా? నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్, మన తొలి వెలుగు. ఎస్, మన తొలి. మీ మేడం కలవాలనుకుంటున్నాను నేను. సరే బ్రదర్, ఖచ్చితంగా. ఎప్పుడు అంటే అపాయింట్మెంట్ ఎప్పుడు ఇప్పిస్తారు? బ్రదర్, మనం తొందరపడితే కాదండి, అమ్మతో మాట్లాడాలి కదా. మేము ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తాము. ఒక రోజు అని చెప్తే మీరు వద్దరు. గానీ ఇప్పుడు ఎంతో మంది అమ్మని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు కదా, మీరు కూడా మీకు కూడా ఒక డేట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. ఇంటర్వ్యూ తీసుకోమంటారా బ్రదర్? ఇంటర్వ్యూ చేస్తారా, మాట్లాడిస్తారనేది అమ్మ మీతో మాట్లాడతారు, మేము తెలియజేస్తాము. ఓకేనా? ఎందుకంటే ప్రెసెంట్ గా వాళ్ళ మామయ్య గారు చనిపోయారు, లేరండి. అయ్యో, వేరే విలేజ్ లో ఉన్నారు, అందుకోసం లేకపోతే ఇప్పుడే మాట్లాడిద్దాం మేము. కానీ ఇల్లందరూ వెళ్ళిపోయారు తను. ఇప్పుడు మేడం మరి ఇప్పుడు ఎక్కడ మేడం? అక్కడ అదంతా కొట్టుకపోయింది కదా, ఎక్కడ ఉంటున్నారు మరి? ఏంటండి? ఇప్పుడు అదంతా కొట్టుకపోయింది కదా, మేడం ఎక్కడ ఉంటున్నారు? మేడం వాళ్ళకి ఇల్లు ఉంది కదండి, ఇంట్లో ఉంటున్నారు. ఓకే, సరే మేడం, అదే కొంచెం మాట్లాడదామని. మరి ఎట్లా ఏం చేద్దాం? మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, మాట్లాడిస్తాం. మీ డౌట్స్ అన్ని అమ్మతో మాట్లాడిస్తాం. మమ్మల్ని అయితే పరలోకం తీసుకపోరు కదా, ఇక్కడే ఉంచండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఇలా దందా ఇది అన్ని నిజమేనట, ఇవంతా పరలోకమేనట. ఏం చెప్తాం ఇక, జనాలను పిచ్చోళ్ళని చేసి. దేవుడు అట నెల ముందే చెప్పిండట నీ వరదలని అంతా కొట్టుకుపోతుందని. 15 లక్షల సామాను కొట్టుకుపోయింది. మరి నెల రోజుల ముందు చెప్తే కనీసం మీరు ఒకసారి ముందుకు రండి సార్. సో స్టీవెన్ గారు కూడా పాస్టరే. సో మల్కాజ్గిరిలో వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ చర్చిలో. సో ఇప్పుడు ఈమె చెప్పేవన్నీ నిజాలేనా అండి? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మీరు బైబిల్ చేతలు పట్టుకున్నారు కదా, సో ఈమె చెప్పే మాటలన్నీ కరెక్టేనా? వాస్తవానికి అన్ని ఊహాజనితాలండి, ఈ కల్పన కథలు అంటారు వీటిని. అసలు వాస్తవానికి బైబిల్లో ఉన్నటువంటి యోహాను అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అతనికి మాత్రమే ఈ యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు. ఆల్రెడీ ఇప్పుడు ఆమె కొన్ని వీడియో చూసాము, ఆమె బంగారం తోటి మాలు కలుపుతుందట. బంగారంతో మాలుగా ఇప్పుడు సిమెంట్ ఎలా కలుపుతామో అలా కలుపుతుందని చెప్పారు. కాకపోతే ఆమె కొంచెం చదువు కూడా చాలా తక్కువ ఉంది,
దీన్ని ఒక విధంగా అంటే విశ్వాసులను ట్రాన్స్లోకి తీసుకెళ్లే విధానం. ఓకే. అయితే అసలు బైబిల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండంలోనే మొదటి వచనమే చెప్తుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే పరలోకాలను చేసేసిండు, భూలోకాన్ని చేసేసిండు. కానీ ఇప్పుడు ఈమెం చెప్తుంది అంటే అక్కడ నిర్మాణాలు అవుతున్నాయి, ఇప్పుడు కలుపుతున్నారు, చెప్పడము అక్కడనే తేలిపోతుంది అనమాట. ఇప్పుడు ఆమె పరలోకం ఉందని చెప్తే ఇక్కడ యావత్ క్రైస్తవం పరలోకం ఉందని నమ్మట్లేదు. ఇప్పుడు ఆమె ఏదో చూసిన దాన్ని గ్రాఫిక్ గా తీసి ఇలా చేయడం అనేది ఒక విధంగా ప్రజల్ని మభ్య పెట్టడమే కావచ్చు. అంటే ఇమాజినేషన్ గా ఆమె ఇట్లా ఉంటుంది అని ఒక విశ్వాసంగా ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడానికి చేస్తే మంచిదే. కానీ నేనే ఏకంగా వెళ్ళాను పోయి వచ్చాను అని అంటే మాత్రం అది సమంజసం కాదు. మరి ఎట్లా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు కదా, మరి మీలాంటి వాళ్ళకు అంటే అందరిని ఒకే ఘాటిని కట్టే పరిస్థితి ఉంటది కదా, ఎట్లా మోసపోతున్నారు అసలు జనం? ఒకటండి, నేటి వరకు ఎంత చక్కగా ఇసుక చూడండి బంగారంగా మెరుస్తూ ఉన్నది. మనిషి క్రియలు బంగారం వంటి ఇసుక ఈ స్థలములో మరి నిలిచి ఉన్నది. చూడండి, పరలోకంలో ఉందన్నట. ఇప్పుడు పరలోకంలో బంగారం ఇసుకతో ఇల్లు కడుతురట. ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో ఇటుకలు, చూడండి ఎంతగా మెరుస్తూ ఉన్నాయో. చూస్తుంటే గ్రాఫిక్స్ చూడండి ఎంత వెరైటీ ఉందో, ఎంతగా నడుమినే ఉంది, ఈ వంగింది. గ్రీన్ మ్యాట్ లో చేసిన వీడియో అనమాట ఇది. ఈమె నడుమేమో పైనే ఉంది, ఈమె మాత్రం వంగింది. చూడు ఎట్లుందో కథ. మెరుస్తూ ఉన్నాయో చూస్తుంటే ఈ బంగారము ఎక్కడ కూడా ఉండదు పిల్లరా. భూలోకంలో ఉన్న బంగారము వ్యర్థమైనది. ఆ బంగారం మట్టితో సమానము. కానీ అంటే ఏమంటుంది, మీరు ఇగో ఈ బంగారం మీకు కావాలని మీరు నాకు పైసలు వేయాలి. మీరు నాకు పైసలు వేస్తే దేవుడు మీకు ఈ రకమైన బంగారాన్ని మీ ఇంట్లో మీ ఇల్లు బంగారం అని చేస్తారు. అంతేనా? అంతే కదా. ఈ స్థలంలో ఇసుక కూడా చూడండి ఎలా మెరుస్తూ ఉన్నదో. చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. సిమెంట్ చూడండి ఎంత చక్కగా ఉందో. చూస్తూ ఉంటే చాలా బంగారంతో మెరుస్తుంది. ఈ మూడు కూడా ఈ స్థలంలో సమపాలంలో లభ్యమవుతూ ఉన్నవి. అవి మూడు కూడా సమపాలంలో లభ్యమవుతూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఉంటున్న ఆత్మలైన వారు మరి చక్కగా గృహం కడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క గృహము ఎవరిది, ఇది కట్టబడుతూ ఉన్న వ్యక్తి ఎవరు అనేది మనము మరి తెలుసుకున్నాం పిల్లరా. భూలోకంలో ఉంటున్న ఒక వ్యక్తి యొక్క గృహము ఈ గృహము. ఆ యొక్క వ్యక్తి చక్కగా రక్షణ తీసుకున్నాడు. మరి చక్కగా ప్రార్థన యందు ఎంతో భక్తి కలిగి ఉంటున్నాడు. దినదినము కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరి చక్కగా మంచి క్రియలను కలిగి ఉన్నాడు. మరి తన హృదయపూర్వకముగా దేవుడికి ఇస్తూ ఉన్నాడు. ఈ మూడు కూడా తను ఎంతో భయమును కలిగి ఈ మూడు విషయంలో జాగ్రత్తను కలిగి భయము కలిగి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఇల్లు చక్కగా కట్టబడుతూ ఉన్నది. చూడండి ఎంత చక్కగా కట్టబడుతూ ఉన్నదో ప్రియులారా. చాలా ఆనందముగా అనిపిస్తూ ఉన్నది. ఆ యొక్క వ్యక్తి ఉండే స్థితిని బట్టి ఈ స్థలములో గృహము కట్టబడుతూ ఉన్నది. నేనైతే ఒక మాటగా అనుకుంటున్నాను, ఆ గృహం అయితే కొద్దిగా కట్టబడి ఆ వ్యక్తి లోకములో పడటమును బట్టి ఆ గృహం అలా నిలిచిపోయింది. కానీ ఈ స్థలం ఏమన్నా అర్థమైందా? ఏదో చెప్తుంది, తోచిందల్లా చెప్తుంది. చదువు రాదు ఆమెకి. ఆమెకి బేసిక్ ఏంటంటే 7వ తరగతి చదువు రాదు. డాక్టరేట్ పెట్టుకుంది, 5,000 ఇచ్చి పట్టుకొచ్చుకుందో. డాక్టరేట్ పెట్టుకుంది. ఆయన అసలు హెడ్ కానిస్టేబుల్ ఎట్లా అయ్యారా మీరు? ఏం మోసం ఇది? బంజేరిగా ఇప్పటికైనా బంజేరి ఆ డబ్బులన్నీ ఇచ్చారు. నీకు జీతం కూడా మీ జీతం మీకు వస్తుంది కదా గవర్నమెంట్ ఉద్యోగిగా. జిల్లా ఎస్పీ రెస్పాండ్ కావాలి దీని మీద. ఉదాహరణకి అన్న ఇప్పుడు సామాన్యమైన పరిచర్య అంటే దీని పరిచర్య అంటారు, సేవ అంటారు. ఈ బయటికి వెళ్ళి ప్రభువుని నమ్ముకోండి, వ్యభిచారం మారండి, పాపాలు మారండి, అన్యాయాలు అక్రమాలు మారండి అని చెప్తే ఏ ఒక్కరు కూడా ఈ హాల్లోకి జనాలు రారు. ఒక అతీతమైనటువంటి సంభాషణ చేత భాషను ఉపయోగించి అతీతమైనటువంటి కార్యాలు శక్తులు నా దగ్గర ఉన్నాయని లైటింగ్ ఫోకస్ తోటి చేస్తే తప్ప ఈ రోజుల్లో సంఘాలు అనేటివి వాళ్ళ మందిరాలు అనేటివి నిన్నట్లేదు. ఇప్పుడు నిజాయితీగా సేవ చేసేటటువంటి వారు ఉన్నారు. బైబిల్ సత్యమే, నిజమైన సేవకులు ఉన్నారు, అది సత్యమే. కానీ దేవునికి ఇవ్వాలి, వాళ్ళ ప్రేమతో ఇస్తే అది సరి. కానీ మీరు ఇస్తుంటేనే ఇక్కడ ఇల్లు కట్టబడుతుంది,
మీకు ఒక రాయి, ఒక బంగారమైన రాయి పెడుతున్నారు. అసలు మీరు విమర్శిస్తే నాశనం అయిపోతారు, పాతాలని తొక్కబడతారు. ఇవన్నీ ఒకటి అద్భుత కల్పాలండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఏ వ్యక్తిని ఫోర్స్ చేయదు. నిజాయితీగా ఈ బైబిల్ ని ఇమిడించుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా వాడు దేవుని కొరకు చనిపోతాడు, దేవుని కొరకు జీవిస్తాడు, ఎలాంటి ప్రలోభాలకు లొంగడతాడు. ఒక పాస్టర్ గా నేను కూడా చెప్తున్నాను, డబ్బే కావాలంటే కష్టం చేసుకొని బతుకోవచ్చు, కానీ పేద ప్రజలను లేదంటే డబ్బున్న ఈరోజు మంచి హైటెక్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మోసపోతున్నారు. ఇదే నిజమైంది కావచ్చు. ఈరోజు హైందవులో కూడా చూస్తే కూడా ఈరోజు చాలామంది ఆవు ఉచ్చాని, ఆవు పేడ అని కూడా తాగుతున్నారు, తింటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేము మనం. ప్రతి మతంలో కాదనట్లేదు, ఇది ఒక్కటే మతము, ఇదొక ఈ మతాన్ని ఏదో టార్గెట్ అనో ఇంకోటనో అనుకుంటే పొరపాటు. అది ప్రతి మతంలో ఇప్పుడు దొంగ బాబాలు లేరా, ఇందులో లేరా? ముస్లిమ్స్ లో వాళ్ళు అదని ఇదని చెప్పి మోసం చేస్తున్న వాళ్ళు లేరా? ప్రతి మతంలో ఈ రకమైన ఒక సెక్షన్ ఉన్నది. ఈ మేడం గారు ఇప్పుడు ఈ ఏదైతే చూపిస్తూ విజనరీస్ గా ఈ విజువల్స్ చూపించి ఈ గ్రాఫిక్ చూపిస్తున్నదో ఇదంతా అసత్యం. ఇది సత్యం కాదు. అసలు పరలోకం అనేది అలా లేదు, అలా ఉండదు. మన యోహాన్ బైబుల్లో యోహాన్ అనేటటువంటి వారు ఉన్నారు. యావత్ తెలుగు క్రైస్తవులారా మీరు తెలుసుకోండి, బైబిల్ గ్రంథంలో నిజంగా డైలీ బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఒకడే ప్రవక్త ఉన్నాడు, అంటే పరలోక దర్శనం చూసినటువంటి వ్యక్తి ఆయన యోహాన్ గారు ఉన్నారు. ఆయనకు ఏదైతే వెలువరిచిందో దాన్నే మనం నమ్మాలి తప్ప ఇటువంటి గ్రాఫిక్స్ మాత్రం నమ్మి ప్రజలు ఆమెకి అతీతమైన శక్తులు ఉన్నాయి, ఆమె అమ్మగారు, ఇక ఆమె దగ్గరనే లీలాలు జరుగుతున్నాయి, ఆమెకు మనం సమర్పించుకోకపోతే మనకి ఏమైపోతుందో అని మీరు కూడు గుడ్డ అన్ని బంద్ చేసి ఫీజులు కట్టేది వదిలిపెట్టి పిల్లలకు ఫీజులు వదిలేసి ఆమె వీళ్ళకి ఇచ్చుకుంటా, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు, మీ రోగాలు మీకు జబ్బు వస్తుంది, ఆడబోయి ఆడ ఊగుతా ఉంటారు. ఇదేమి ఇది వ్యవహారం? ఇది ఒక్క ఈ మేడం గారే కాదండి, చాలా మంది ఉన్నారు ఇట్లా. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో కూడా కార్పొరేట్ విధానానికి ఎదిగిపోతుంది క్రైస్తవ్యం. అసలు క్రీస్తు తత్వాన్ని ఎవరు కలిగి లేరు. క్రీస్తు తత్వం అని అంటే బీదలకు పంచివ్వండి, పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్తుంది. అదే బోధిస్తున్నాం. యేసుక్రీస్తు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం అనేది చెప్తున్నాం. అంతే, అదొక విశ్వాసం. నమ్ముతావా నమ్మవా నీ నిర్ణయానికి వదిలేస్తున్నాం, కానీ ఎవరిని ఫోర్స్ చేయం. కానీ ఇక్కడ ఫోర్స్ చేసే విధానం ఏంటంటే ఈ రోజు ఇట్లుండండి అట్లుండని బోధలు బంద్ చేసి మీరిస్తే గిట్ల అవుతారు అనే బోధలు ప్రారంభమైనాయి. అందుకే మేము ఎండిపోతున్నాం, వాళ్ళు నిండిపోతున్నారు. అదే కదా, ఎంత దారుణం. కానీ జనాలు కూడా ఎండిపోతున్నారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఏదైనా జబ్బు వస్తే ఈడికి పోతున్నారు, పోవాలా హాస్పిటల్కి, లేకపోతే ట్రీట్మెంట్ చేసుకోవాలా. సరే, నమ్మకం ఉండొచ్చు, మీరు ఒకవైపున ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ నమ్మకాన్ని మీరు కొనసాగించండి, తప్పలేదు. కానీ డబ్బులు ఇచ్చుడేంది? డబ్బులు ఇవ్వకపోతే మీకు ఎండిపోతారు, మీ జీతాలు ఆగిపోతాయి, మీరు ప్రమోషన్ పొందరు అనేటువంటి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇది మాత్రం అభూత కల్పనలు. ఇటువంటి ప్రజలు నమ్మకూడదు. సత్యాన్ని ప్రేమించండి, దినదినం బైబుల్ చదవండి, దాని వెలుగులో జీవిస్తే మీరు ఏది సత్యం ఏది అసత్యం అని ఈజీగా అర్థమైపోతుంది. ఈ గ్రాఫిక్స్ చూసి నువ్వు రోజంతా ఏదో తట్టపనో పారోపనో చేసుకొచ్చి అందులోకి వెళ్ళి తీసి ఆమెకి ఇవ్వడం ఏంటి, వాళ్ళ ఇల్లేమో అలా మొత్తం టెక్చర్లతో మెరవడం ఏంటి, గరీబోని ఇల్లేమో ఆగమైపోవడం ఏంటి. ఇగో వాళ్ళ ఇల్లు అండి ఇది, దీనికే గోల్డ్ చేసింది గ్రాఫిక్స్ తోని. ఇప్పుడు నేను పరలోకంలో ఉన్నా అంటున్నది. సో నీకు ఆస్తి ఉంటే ఇట్లాంటి విల్లాలు ఏం ఇప్పుడు ఆయన హెడ్ కానిస్టేబుల్, ఆయన ఆస్తి ఎంత, ఆయన సంపాదన ఎంత, ఏసీబీ రైట్స్ చేయండి, మొత్తం బయటికి తీయండి. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో జనాలు దయచేసి మోసపోకండి. మీ పిల్లల కోసం, మీకోసం సంపాదించుకునే డబ్బుని ఇట్లాంటి దొంగల చేతిలో పెట్టకండి దయచేసి. పరలోకం ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది? నమ్మితే నమ్మండి, కానీ దానికోసం మీరు మీ జీవితాలను నాశనం చేసుకోవడం ఏంది, వాళ్ళ జీవితాలను బాగు చేయడం ఏంది? ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా ఇంకేమన్నా ప్రాణహాని ఉందా? ముందుకు రండి. అన్న అయితే నేను వీళ్ళు చేసేది బైబిల్కి పూర్తిగా విరుద్ధం. నిజంగా బైబిల్ మాత్రము ఇలాంటి అభూత కల్పనలు మాత్రం చెప్పలేదు. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చదివితే నిజంగా ఇలాంటి గారడీలు ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం. ఒకప్పుడు నేను కూడా తెలుసుకోలేక ఇలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి 20 లక్షల రూపాయల దాకా మోసపోయినా. 20 lakhs వద్దు ఈ లైఫ్ అని చెప్పేసి అనుకున్నా. నాకు వచ్చే జీతం అంతా అప్పుల పాలే. ఎట్లా మోసపోయినావు 20 లక్షలు? ఇక ఒక అతను దయ్యాలు మంత్రాలు అవి ఇవన్నీ ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి హిప్నాటైజ్ చేసేసి శాంసన్ ఎబోలా అని చెప్పేసి ఒకడు ఉన్నాడు.
ఆడపిల్లలకు బట్టలిప్పి ఆయిల్ అయినైటింగ్ చేస్తాడు. నా మీద తప్పుడు కేసు పెట్టి బాషా నవాజ్ ఖాన్ అని చెప్పేసి 10th MM కోర్టు, ఆ కోర్టుకు తీసుకొని వెళ్ళి ఆ జడ్జి అసలు నువ్వు మనిషివేనారా అది ఇది అని చెప్పి తిట్టినైనా నాకు బేడీలు వేయమనంటే ఇట్లా చేతులు పట్టుకో అని చెప్పి బేడీలు వేస్తున్న సమయంలో వీడు నా వీడియోలు తీస్తుండు. నా వీడియోలు తీసి వీడు అరెస్ట్ అయిపోయిండు, వీడు జాబ్ పోయింది, వీడు చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అందరికి పెడుతుంటుంటే జడ్జి డ్రైవర్ వచ్చి జడ్జికి చెప్పింది, సార్ ఆ వీడియోలు ఇట్లా తీస్తున్నాడు ఒకడంటే, ఏ బాబు ఏంది ఏం జరిగిందో చెప్పంటే, సార్ వీడు ఇట్లా చేస్తాడు, తొక్కుతాడము కొట్టడము ఇవన్నీ చూపించేసరికి అరే రే రే అన్యాయం అయిపోయేది కదా అని వాడిని పిలుచుకరండి అంటే పారిపోయిండు. పట్టుకొని వచ్చి వీడియోలు చూస్తే వానికి 14 రోజులు రిమాండ్కు పంపించిండు. బేడీలు అదే జడ్జి గారు అదే కోర్టు హాల్లో. ఇప్పటికీ అది మన ఫేక్ పాస్టర్స్ అని చెప్పేసి కొడితే నేను జడ్జి గారు రూమ్ లో ఇచ్చిన స్టేట్మెంట్ జడ్జి గారు మాట్లాడింది అది జరిగింది. అక్కడ ఉన్న అడ్వకేట్లు కూడా కొంతమంది ఏమన్నారంటే, బుచ్చయ్య యాదవ్ అని ఒక అడ్వకేట్, ఒకవేళ యేసు ప్రభు గనక బ్రతుకున్నా, మా బ్రహ్మదేవుడు ఒకవేళ బ్రతుకున్నా నిన్ను బాషా నవాజ్ ఖాన్ చేతుల్లో నుండి విడిపించరు, నువ్వు తప్పకుండా అరెస్ట్ అయిపోతావురా నాయన, మీరు ఫారెన్ ఫండ్ కోసము ఆడవాళ్ళ కోసం ఇట్లా కొట్టుకుంటారని అంటే, అన్నా కాదన్నా, నేను న్యాయం కోసం ధర్మం కోసం క్రిస్టియానిటీ బోధించేది ఒకటి, ఈ దుర్మార్గులు చేస్తుంది ఒకటి. బైబిల్ ఒకరికి అన్యాయం చేయమని, ఒకరిని హింసించమని, ఒకరిని దోచుకోమని చెప్పి చెప్పలేదు. కానీ ఈ దుర్మార్గులు పాస్టర్ అవతారం ఎత్తి నకిలీగాలు, వీళ్ళు అసలైన వాళ్ళు కాదు, వీళ్ళు చేసేది బైబిల్ వ్యతిరేకం అన్న అంటే నేను ఎవ్వడు కాపాడలేడు అన్నోళ్ళు. అట్లాంటిది నాకు తీసుకొచ్చిన బేడీలు వానికి పడ్డాయి అన్న. నువ్వు బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చేసిన నా కేసు అనేది ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి కొట్టేసి వానికి అది చేసి నా భార్యను పిలిచి జడ్జి చేతులు జోడించి, అమ్మా నీ భర్త మంచోడమ్మా అమాయకుడు చూడు అని చెప్పేసి క్షమాపణ అడిగితే అడ్వకేట్లు 70-100 మంది ఉన్నారు. హాల్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. 2019 జూలై 1వ తారీఖు నాడు వచ్చింది ఇది. అగో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే, ఒకడు క్రిస్టియన్ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి పవిత్రమైన ఒక కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి, ఆ కుమ్మరి కులాన్ని మనం అందరం ప్రేమిస్తాం, ఆ కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి ఈరోజు నేను దళితుణ్ణి మాదిగ బిడ్డను అని చెప్పి దళితుడి రూపం వేసుకుండు, ట్యాగ్ తలిగించుకుండు, ప్రతి ఒక్కరిని నీ మీద SC ST అట్రాసిటీ కేసు పెడతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడి రోజు శవాల పేరట సమాధులు చెయ్యాలని చెప్పి, సమాధులు పూడ్చాలంటే ఒక్కొక్క సమాధి పూడ్చాలనంటే 20,000, 50,000, ₹1,00,000 డిమాండ్ చేస్తుండే. ఎవరైనా చనిపోయిన శవాలను బొందబెట్టాలంటే గట్కేసర్ ప్రాంతంలో. మళ్ళా పైకి వాడు క్రైస్తవ నాయకుడు. వీళ్ళు డాక్టరేట్లు పెట్టుకుంటారు, ఆటో డ్రైవర్లు ఉన్నోళ్ళు, రెవరెండ్ అని, బిషప్లు అని చెప్పేసి 5,000 ఇస్తే చాలు మీకు డాక్టర్ రఘు అని పెట్టుకోవచ్చు అంతే. అలాంటి పాస్టర్లు. కానీ ఇది బైబిల్ మాత్రం ఇలాంటి వాళ్ళని అంగీకరించదు. వీళ్ళు వరంగల్ ప్రాంతంలో అన్న ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే పెద్ద చర్చ అని చెప్పేసి చెప్పుకుంటున్న ఒక దుర్మార్గుడు ఉన్నారు. త్వరలో మీకు తెలియజేస్తాను. వాడు కూడా చాలా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూసిండ్రు. హోమోసెక్స్, నోట్లో నోరులు పెట్టి ముద్దులు పెట్టుకోవడము, ఆడపిల్లల్ని పాడేయడం, ఒకడేమో హోమోసెక్స్ అయితే ఒకడేమో ఆడపిల్లల జీవితాలని పాడు చేసిండు. వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి ఎంత మందిని పాడు చేసిరనంటే, బైబిల్ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసినట్లు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తే, ఈ దుర్మార్గులు చర్చి పేరట 300 మంది, 500 మంది, 1000 మంది సంఘస్థులుండి నెలకు 1,50,000, 2 లక్షలు వచ్చినా కానుకలు సరిపోతలేదు. అట్లాంటిది భార్యను వదిలిపెట్టి అక్రమ సంబంధాలు. ఒకడు నంద్యాల ప్రాంతంలో వీడియో పెట్టిన ఆటో డ్రైవర్ ఫార్చ్యూనర్ కార్ ఇప్పుడు 55 లక్షలు పెట్టి కొన్నాడు. ఆటో డ్రైవర్ వాడికంట గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. వాడు చేసేదంతా నేను నా చచ్చిపోయే వరకే నేను ఇక్కడ ఫ్లైట్ ఆపుతా అంటుండు. ఆత్మల్ని కాపాడు, ఆత్మల్ని రక్షించండి రా, మంచి మార్గంలో సన్మార్గంలో బైబిల్ చెప్పిన మార్గంలో నడిపించండి అంటే నేను ఫ్లైట్ని దింపుతా ఇక్కడ అంటుండు ఒక ఆటో డ్రైవర్. ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి 30 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ₹1,00,000 నెలకు వచ్చినా ఖర్చు పెట్టకుండా 30 సంవత్సరాలు కాపాడితే 3 కోట్లు అవుతుంది. కానీ ఈ పాస్టర్ అవతారం ఎత్తినోళ్ళు కొందరు బతుకుదెరువు కోసం వాళ్ళని పీల్చి పిప్పు చేసి ఒక 2-3 సంవత్సరాలలోనే కోట్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ఏంది? నాది నీల్ రాజ్ అని చెప్పేసి ఉంటుందన్న. సో తను ఏం చేస్తున్నాడంటే ఇట్లాంటి వాటి మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. సో ఇది ఒకటే కాదు, గవర్నమెంట్లో జరిగిన వీటి మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసిండు. ఎవరైనా ఈయన నూనె డబ్బాలు అమ్మడం, చెవులనేమో మ్యూజిక్లు పెట్టుకొని ఇది బైబిల్ ఏంది మీరే చెప్పుర్రి. ఈ బోడుపల్ కాడ ఒక దుకాణం తయారు చేసిండు, చెవులలో 2 తొండల్లాగా ఈకలు పెట్టుకుని మరి ఏంటియో ఎప్పుడు ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ప్రవచనాలు చెప్పి ఇతర పట్టుకొని ఇక షిగాలు ఊగినట్టే ఊగుతున్నాడు. వీడి రోగంలో మన్నువాడ అంటున్నారు. ఇక వేరే వాళ్ళకు లైవ్ లోకి వస్తారు, బిడా నరేష్, బిడా రఘు, బిడా
నరేష్ నీకు ఇది జరగబోతుంది, నీకు ఒక ఇక్కడ నరేష్ అన్నట్టు ఆయన లైవ్ చూస్తుండు, నీకు జాబ్ రాబోతుంది, నీకు పెళ్లి. ఇక ఈమెకైతే పూలు వరుస్తారు మొత్తం మమ్మీ, ఈమెకి ఇక చాలా మంది మొత్తం ఈ అమ్మగారి మీద. నేను చేసింది ఏంటంటే, అమ్మ మరి మీరు ఇక వీడు చెమటలు చల్లుతుంటుంటారు, చెమటలు తీసి చల్లుతాడు, కాకాని ఉమ్ముతాడు. ఇది బైబిల్ చెప్పింది క్రైస్తవ సమాజాన్ని నిజంగా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలారా, ఇలాంటి గారడీగాళ్ళు చేయబట్టి క్రైస్తవ సమాజం నవ్వుల పాలవుతుంది. నేను ఏ మతాన్ని, ఏ దేవుని, ఎవరిని కూడా కాదు, నా మతం నేను అనుసరించే దాంట్లో తప్పులున్న దాన్ని ఈ దుర్మార్గులు దొంగలని చెప్పేసి నేను బట్టబయలు చేస్తున్నా. మీకు వీళ్ళు ఆటో డ్రైవర్ ఒక్కొక్కడు ఇవన్నీ వీళ్ళు సూసైడ్ చేసుకుందామని చెప్పేసి మొన్న పోతే పెద్దాపురంలో ఒక ఎస్ఐ పిలిచంట వీళ్ళని భార్య భర్తల్ని 16-18 లక్షలు మోసం చేసింది మమ్మీ అనేట ఆమె. మమ్మీలో ఉన్న దైవమా అని చెప్పి ఆమెకు మొక్కాలి, ఆమె ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి. ఈ భార్య భర్తలు సూసైడ్ చేసుకుందామని మొన్న ఓ పోలీస్ ఆమె ఈ లోపల ఉంటది, ఇంకా వెళ్తే చేసిన ఇక ఫ్లైట్ అది చేస్తాను అన్నాడు, ఇంకా కిందికి ఉంది అనుకుంటాను పెద్దాపురంలో. ఈ మమ్మీ 20 లక్షలు ముంచింది. ఇక అసలు ఏదన్నా ఈమె ఫోటోలు పెట్టుకోవాలి, క్యాలెండర్ పెట్టుకోవాలి. ఇప్పుడేమో చిట్టీల వ్యాపారం చేస్తుంది, లాటరీలు అంట. ఇలాంటి వాళ్ళకి కనీసం నేను ఒక 200 వీడియోలు చేసిన. ఎంతమంది అక్రమార్కులు అంటే ఇంకా కొన్ని బయట పెడితే అసలు మనల్ని ఉంచకూడా ఉంటారు అట్లాంటి. అందుకోసమే ఇక చాలా థ్రెట్స్ ఎక్కువైపోయింది కాబట్టి నా ఛానల్ నుంచి కాకుండా మీలాంటి వాళ్ళని ఆశ్రయించడం జరుగుతుంది. సో తప్పకుండా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ మతంలో ఇలాంటి వాళ్ళు ఉన్నా చీల్చి చెండాడాల్సిందే. బాబాల రూపంలో ఉన్నా, ఇట్లాంటి పాస్టర్ల ముసుగులో ఉన్నా, ఇంకా ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళని మోసం చేస్తున్న అందులో ఉన్న పెద్దలైనా ఇంకెవరైనా సరే, ఇమాం రూపంలో ఉన్నా, ఇంకే రూపంలో ఉన్నా సరే, సో అన్యాయం అయిపోతున్నారు జనం. ఇట్లాంటి నమ్మకాల పట్ల నమ్మకం ఉంచండి, కానీ దేవుడు ఎక్కడ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమనో ఇంకోటి చేయమనో మిమ్మల్ని కోరలేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఒకటే మాట అన్న, ఈ పౌలు అనే ఒక సువార్తికుడు బైబిల్లో కొన్ని గ్రంథాలు రాసిండు, పత్రికలు. తెస్సలోనిక అనే ఒక సంఘానికి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాసిందంటే, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించుచున్నాము. మంచి వార్తను మేము కష్టం చేసి మీ ఎవరికి భారంగా ఉండద్దు అని చెప్పేసి ఉన్నామని అంటారు. ఈ పాస్టర్ గారు గుడిసెల మధ్యలో చెత్త కాగితాలు ఏరుకొని బ్రతికే కంపు వాసన ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేము. అక్కడ డేరా వేసుకొని ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇలాంటి సైకిల్ మీద నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఆయనకు ఎవరైనా సహాయం చేసినా అవి తీసుకొని వెళ్ళి 5,000 ఉన్నా 10,000 ఉన్నా గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి, కొండ ప్రాంతాలలోకి వెళ్ళి, కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తున్న వాళ్ళు. అలాంటి పాస్టర్లు కోకొల్లలుగా ఉన్నారన్న. బీటెక్లు చేసుకున్న వాళ్ళు, ఎంటెక్లు చేసుకున్న వాళ్ళు, అలాంటి ఉద్యోగము సంపాదించుకున్న వాళ్ళు కూడా నీతిగా ధర్మంగా దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ గారడీ వాళ్ళందరూ అమాయకపు ప్రజల్ని నేను టచ్ అని ఇప్పుడు మీకు ఒక వీడియో పెట్టిన, ఆమె కొన్ని రా బ్రా గ్రీ బ్రో 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 అని ఏవో మాటలు మాట్లాడు. ఇవి చూసి అతీతమైన శక్తులు అని చెప్పేసి అంటుంటారు. ఇవి కాదు, బైబిల్ చెప్పేది ఫాలో కండి. ఇలాంటి దుర్మార్గుల్ని వెంబడించకండి. మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చదివితే నీ బ్రతుకు మారుతుంది, నీ కండు తెరవబడుతుంది. కానీ ఇలాంటి మోసగాళ్ళని వెంబడిస్తే మాత్రం లూటీ అవుతుంది. సో ఇట్లాంటి వరుస వీడియోలు చేద్దాం. ఇప్పటికైనా మీ దందాలు దయచేసి మానుకోండి. దయచేసి కాదు, మానుకోండి. ఇంకా వీళ్ళిద్దరి మీద కేసులు బుక్ చేయాలి. వీళ్ళు సంపాదించినంత ఎవరెవరి దగ్గర నుంచి వసూలు చేశారో లెక్క బయటికి తీయాల్సిన అవసరం ఉంది. హెడ్ కానిస్టేబుల్ మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో దయచేసి మీరు కూడా ఒకసారి వినండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. ఆల్ ది బెస్ట్. ఈ ఫైట్ ఇట్లాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాజు ఏదైతే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా డిపార్ట్మెంట్కి వెళ్ళి కొంతమంది మీ ఉద్యోగాలు తీస్తామంటే, ఈయన ఎవరి మీద అయితే ఏ అవినీతి మీదనైతే ఫైట్ చేసిండో, ఎవడెవడైతే అక్కడ అవినీతి చేసిండో వాళ్ళంతా ఈయన ఉద్యోగం తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినారట. మీ అయ్య తరం కూడా కాదు ఆయన ఉద్యోగం తీసేయడం. గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి బయలుదేరి రాయలసీమలో బతకాలి పోయి, ఎందుకంటే మీరు అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.